శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి తృతీయ స్థానంలో కుజుడు, చతుర్థంలో రవి, బుధుడు, గురువు, పంచమ స్థానంలో కేతువు, ఆరింట శుక్రుడు, వ్యయ స్థానంలో శనేశ్వరుడు వక్రిచున్నారు, లాభస్థానంలో రాహువు. సోషల్ సర్కిల్ మరింతగా డెవలప్ అవుతుంది. నూతన పరిచయాలు ఉపయుక్తంగా మారతాయి. ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు, ప్రముఖులతో పరిచయాలు మరింతగా పెరుగుతాయి, మీకు అనుకూలంగా మారతాయి. ప్రత్యేకించి రాజకీయాల్లో ఉన్న వారికి సంబంధించి కావచ్చు, ఇతరులు వ్యాపారంలో ఉండి కాస్తంత అవగాహన ఉన్న వ్యక్తులతో కావచ్చు, వీళ్ళతో పరిచయాలు మీకు బాగా ఉపయోగపడతాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి అంశాలలో మాత్రం కాస్తంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. పూర్వం పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ అలానే కాస్తంత నిదానంగా నత్తనడకన సాగుతూ ఉంటాం. ఇవాళ రేపట్లలో ఇచ్చేస్తాము, ఏదో ఇప్పుడు పని అయిపోతుంది అన్నట్టుగా నమ్మబలికి ఇచ్చేటట్టుగా ఏ రోజుకు ఆ రోజు పనులు సాగుతూ ఉంటాయి. ప్రతిరోజు లక్ష్మీదేవి స్తోత్రపారాయణ చెయ్యండి. అవకాశం ఉన్నవాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళిరండి. కలువ పువ్వులు లేదా లక్ష్మీ తామర పువ్వులు, మల్లె పూలతో అమ్మవారికి మాలను లేదా ఈ పూలను విడివిడిగా అయిన అమ్మవారికి సమర్పించినట్లయితే ఏదైతే ఆగిపోయినటువంటి ధనం మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. మరీ ప్రత్యేకించి ప్రభుత్వ సంబంధమైనటువంటి అంశాలలో ఇరుక్కున్న వాళ్ళకి, డబ్బులు రాని వాళ్ళకి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి బరువు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ఊహించనటువంటి రీతిలో కొంతమందికి అనారోగ్యం రావడము, వాళ్ళకు కాస్తంత మీరు సేవ చేసుకునే విధంగా పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. హాస్టల్లో ఉండి చదువుకోవాలన్న ఆలోచనలు, దూరంగా వెళ్ళి ఉద్యోగం చేయాలన్న ఆలోచనలు ఎట్టకేలకి కొన్ని సందర్భాలలో కొన్ని కండిషన్స్ తర్వాత నెరవేరే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.